సాహసాలు చేయటంలో బాలకృష్ణ ఎప్పుడూ ముందుంటాడు. ఉదాహరణకు ఆయన 100వ సినిమానే తీసుకోండి. ఎవరు ఊహించని సబ్జెక్ట్ ని ఎన్నుకుని హిట్ కొట్టి చూపించాడు. ఇక 101వ సినిమా దర్శకుని విషయంలో సోషల్ మీడియా రకరకాల పేర్లు వినిపిస్తే అందరికీ ఝలకిస్తూ పూరి జగన్నాథ్ కి ఓకే చెప్పేశారు. ఈలోపే తన తండ్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బయోపిక్ ని సినిమాగా తీస్తానని స్టేట్మెంట్ ఇచ్చేసి కొత్త చర్చకు తెరలేపారు. అందులో ఎన్టీఆర్ గా బాలయ్య చేస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. తండ్రి పాత్రను కొడుకే వెండితెరపై పోషించడం భారత చలనచిత్ర చరిత్రలోనే ఇదే ప్రథమం. ఆ విధంగా మరో సాహసానికి తెరలేపారు బాలయ్య. ఇదంతా ఓ ఎత్తు. ప్రస్తుతం జరిగిన పరిణామం ఓ ఎత్తు. అదేంటి అంటే ఎన్టీఆర్ బయోపిక్ కి దర్శకత్వం వహించేది ఎవరు అనేది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయిన ఈ తరుణంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తన తండ్రి బయోపిక్ ని తెరకెక్కించే బాధ్యతను అప్పగించి తెలుగు నేతలంతా అవాక్కయ్యేలా చేశారు బాలయ్య. రక్త చరిత్ర, వంగవీటి బయోపిక్ల ద్వారా పలు వివాదాలకు తెరలేపిన రామ్ గోపాల్ వర్మకు తెలుగు తెరవేల్పు, తెలుగువాడి ఆత్మగౌరవ ప్రతీక అయిన అన్న నందమూరి తారక రామారావు బయోపిక్ తెరకెక్కించే బాధ్యత అప్పచెప్పడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. అందుకే బాలయ్య సాహసానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పక తప్పదు. ఎన్టీఆర్ చరిత్రలో ప్రథమార్థం కలర్ఫుల్, ద్వితీయార్థం రాజకీయ విజయ విహారం, ఒడిదుడుకులతో సాగుతుంది. కానీ చివరి అంకం మాత్రం కాంట్రవర్సీతో కూడుకుని ఉంటుంది. మరి అశేషమైన తెలుగు ప్రజల ఆరాధ్యుని కథ తీసేటప్పుడు ఈ విషయాల్లో వర్మ ఎలాంటి జాగ్రత్త తీసుకుంటాడో చూడాలి. ఇదిలా ఉంటే ఈ వేడి మీదే వర్మ తన ఎన్టీఆర్ బయోపిక్ పై మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటనలో ఎన్టీఆర్ గొప్పతనాన్ని, ఆయనపై తనకున్న అభిమానాన్ని, ఎన్టీఆర్తో తనకున్న అనుభవాల్ని, తనకు దక్కిన ఆ అదృష్టాన్ని ఏకరువు పెడుతూనే ఎన్టీఆర్ శత్రువులెవరో, నమ్మక ద్రోహులెవరో, ఎవరికి తెలియని కాంట్రవర్సీల వెనక అసలు కాంట్రవర్సీలేంటో అవన్నీ అశేష తెలుగు ప్రజానికానికి నా ఎన్టీఆర్ సినిమా ద్వారా చూపిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చేసి అప్పుడే కొత్త కాంట్రవర్సీకి శ్రీకారం చుట్టాడు వర్మ. ఈ ఒక్క ప్రకటనతోనే ఎలక్ట్రానిక్ మీడియాకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చేశాడు. మునుముందు ఈ సినిమా ద్వారా ఇంకెన్ని పోకడలు పోతాడో చూడాలి.